హాయ్ ఫ్రెండ్స్, క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వేడిగా ఏదైనా రెడీ చేసుకుందాము అంటే మా మమ్మీ అయితే మిరపకాయ బజ్జీలు రెడీ చేసుకుందామని చెప్పి మా మమ్మీ స్టైల్లో మిరపకాయ బజ్జీలు రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఎలా రెడీ చేస్తుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకు సరిపడినంత శనగపిండి, అందులో సరిపడినంత కాస్త ఉప్పు, మళ్ళీ కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కారం, ఆ తర్వాత అందులో కొద్దిగా వాము వేసుకోవాలి. వాము తెలుసు కదా, లేకపోతే మీరు కావాలంటే దాన్ని స్కిప్ చేసేసుకొని దాని బదులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత వచ్చి అందులో వాటర్ పోసుకొని నీట్గా బాగా కలుపుకోవాలి మనకి బజ్జీలు రెడీ అవ్వాలంటే. సో మనమైతే ఈ ఫ్లోర్ని అంతా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇప్పుడు మిరపకాయలు అయితే మనం ఇలాగ నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ మరుగుతున్న ఆయిల్లో ఈ కట్ చేసుకున్న మిరపకాయల్ని మనం ముందు కలుపుకున్న పిండిలో అయితే ఇలాగ నీట్గా డిప్ చేసి మనమైతే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ. మా మమ్మీ తయారు చేసే మిరపకాయ బజ్జీలు అయితే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నాకైతే మిరపకాయ బజ్జీలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. దీనికి మిరపకాయ బజ్జీల్లో మధ్యలో అయితే కొంతమంది ఆనియన్స్ కూడా పెట్టుకుని తింటారు, కానీ నేనైతే ఆనియన్స్ పెట్టుకోవడం స్కిప్ చేసేయమని మా మమ్మీతో చెప్పాను. సో మా మమ్మీ అయితే ఆనియన్స్ పెట్టడం స్కిప్ చేసేసింది. నెక్స్ట్ అయితే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అని నేనైతే నమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఫైనల్గా మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడిపోతున్నాయి. ఇట్స్ టైమ్ టు ఈట్ మిరపకాయ బజ్జీలు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఇంట్లోనే మిరపకాయ బజ్జీలు రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.